హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నోటిఫికేషన్ ప్రధానంగా చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీస్ జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ చేయండి సార్, దాదాపుగా చాలా అయితే సంవత్సరాలు అయితే అయిపోయింది, ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు అనేటటువంటివి రిలీజ్ చేసి త్వరగా మా యొక్క నిరుద్యోగులను ఆదుకోండియా అనేటటువంటి ప్రధానమైనటువంటి విజ్ఞప్తితో మీ ముందుకైతే రావడం జరుగుతూ ఉంది. అయితే అభ్యర్థులు చాలామంది ఈగర్లీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. మన మంత్రి వనితా మేడం గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన సీఎం సివిఎం సార్ గారు, వీరందరూ త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్లపై త్వరగా దృష్టి సారించి త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందిగా మా మనవి అనేటటువంటి ప్రధానమైనటువంటి విజ్ఞప్తితో ఈరోజు మీ ముందైతే రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒకసారి ఒక అభ్యర్థి యొక్క ఆవేదన ఒకసారి చూద్దాం. పోలీస్ యాస్పిరెంట్ ప్రతాప్ గారు, అన్నయ్య నమస్తే. కొంచెం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం. నోటిఫికేషన్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయిపోతుందండి. ఓకేనా, ఇంకా ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అన్నయ్య ఒకసారి మా కోసం ఒక వీడియో చేయవా? అసలు ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ 6 ఇయర్స్ నుంచి ఒక జాబ్ కూడా లేదు. చాలా బాధగా ఉంది. దయచేసి ఒక వీడియో చూడండి ప్లీజ్ అని చెప్పి ఈ విధంగా చాలా అంటే చాలా తన యొక్క బాధనైతే ప్రధానంగా ఇక్కడ వెల్లడించడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగ అభ్యర్థులను ఆదుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇలా మనం చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ఆవేదన మాత్రమేనండి. ఇలా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్స్ క్యాలెండర్ కోసము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది. దాదాపు 20,000 పైచిలుకు పోస్టులు అనేటటువంటి రిలీజ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ ఊసేలేదు. డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఒక వారం ఆగండి, నెక్స్ట్ మండే కల్లా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనేటటువంటి ధోరణిలో అయితే ఉన్నాము. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీపై గవర్నమెంట్ అయితే ఫోకస్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ టీజీపీఎస్, తెలంగాణ సంబంధించి మన ఏపీపీఎస్సీ లాగా అక్కడ టీజీపీఎస్ అయితే ఉంది. అది పోలీసు, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా ఈ నెలాఖరుకు 20,000 పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయాలని చెప్పి యోచిస్తోంది. విభాగాల వారీగా వారంలో ఖాళీలను క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించనున్నట్లు సమాచారం అయితే ఇచ్చింది. ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖల్లో 10,000 పోస్టులు, 10K పోస్ట్స్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల్లో 2-3 కేస్ అంటే 2 నుంచి 3,000 పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశము. గురుకులాల్లో 2,000 పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు అనేటటువంటివి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మాత్రం భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే జరుగుతూ ఉంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి ఊస్ అనేటటువంటి కూడా లేదు. కాబట్టి అభ్యర్థులు మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో కింద వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. చాలామంది చూసే విధంగా, అది మన అధికారులు చూసే విధంగా, మన రాజకీయ నాయకులు చూసే విధంగా వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే విధంగా ఈ యొక్క వీడియో వాళ్ళకి సహకారం అయితే అందుతుందని చెప్పి ఇప్పుడైనా వాళ్ళు జ్ఞానోదయం అయ్యి తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి 100% జాబ్ అప్డేట్స్ పొందడం కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా త్వరగా చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.